హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన పండ్ల మొక్కలు అలాగే పూల మొక్కలు ఎలా పువ్వులు పూసాయి, అలాగే కొన్ని టిప్స్ అనేది నేను చెప్తానండి. పూల మొక్కలకి అలాగే పండ్ల మొక్కలు ఎంత విపరీతంగా అయితే కాయలు కాసాయో కూడా చూపిస్తాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే చూడండి, బేరీ యాపిల్ అనేది ఎంత విపరీతంగా కాయలు కాసాయో, అలాగే చెట్టు నిండా కాయలు కాసాయండి. విపరీతంగా కాసాయన్నమాట. ఇవైతే కనీసం పెద్ద పెద్ద సైజు అయ్యాయన్నమాట. ఇవి చాలా వరకు పచ్చి పచ్చి కాయలు అనేది కోసేశారు పిల్లలు. అసలు వీటి కాయలు పెద్ద పెద్ద సైజులు, ఎంత పెద్ద సైజులు వచ్చాయంటే ఇప్పటికీ కొన్ని కాయలు అనేది వచ్చిన కాయలన్నీ కూడా పిల్లలు కోసేస్తున్నారండి. చూడండి ఎంత బాగా గుత్తులుగా కాయలు కాసాయో. అసలు ఆకుకి సందు లేకుండా ఎంత విపరీతంగా కాయలు అనేది ఇలా కాసాయండి. తర్వాత ఇక్కడ సపోటా చెట్టు చూడండి. ఇక్కడ సపోటా కాయ అయితే ఇప్పుడిప్పుడే పిందెలు వేసాయి అన్నమాట. ఇలా మన పండ్ల మొక్కలన్నీ కూడా బాగా పూత రావాలి, బాగా కాపు మంచిగా రావాలి, పెద్ద పెద్ద సైజులో కాయలు రావాలంటే మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి. ఇది ఉసిరి చెట్టు. ఇదే ఫస్ట్ టైం అండి పూత. చూడండి ఇక్కడ వచ్చింది. ఇదే ఫస్ట్ టైం అండి పూత రావడం కూడా. చెట్టు అనేది విపరీతంగా పెద్దది అయిపోయింది అనమాట. పెద్దగా అయిపోయిన మొక్క అసలు ఇంకా కాయలు రావు అనుకున్నాను, కానీ చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట పూత అనేది. ఇక్కడ వచ్చేసి టేబుల్ నిమ్మండి. దీనికి కూడా పూత అనేది విపరీతంగా వచ్చింది. వర్షాల కారణంగా ఉన్న పూత అంతా రాలిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ మిగిలిన పూత అనేది కాయ దశలోకి మరి అలా ఉండిపోయింది. ఇక్కడ వచ్చేసి నారింజ మొక్క అండి. చూడండి ఎంత పెద్ద మొక్క. అలాగే కాయలు కూడా విపరీతంగా కాసి అయిపోయాక కూడా మళ్ళీ కాపు అనేది వచ్చిందనమాట. సందు లేకుండా అయితే కాయ అయితే కాసిందండి. విపరీతంగా కాయ కాసింది. మళ్ళీ ఇప్పుడు కాయలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనకి కాయ దశకి అయితే వచ్చింది. మళ్ళీ పిందెలు అనేది చాలా పిందెలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గులాబీ మొక్కలు చూడండి. ఇంకా వర్షాలకైతే గులాబీ మొక్కలు అనేది చాలా కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలండి. గులాబీ మొక్కలకి అయిపోయినమ్మటే, పువ్వులు అయిపోయినమ్మటే మనం ఇవి టిప్స్ అనేది కట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం కుండీలలో కూడా మనం ఎప్పటికప్పుడు సాయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కుండీలు కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ నిలుస్తుందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం కూడా ఫ్లవర్స్ అయిపోయిన టిప్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా కొత్త బ్రాంచెస్ వచ్చి మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేది వస్తాయన్నమాట. అయితే మనం టిప్స్ కట్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మనం సిజర్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే మనకి ఆ మొక్కకు అనేది ఎటువంటి ఫంగస్ రాకుండా మీరు సాఫ్ ఫంగస్ అనేవి కూడా వాడచ్చండి. మనం మొక్కకు అనేది సాఫ్ ఫంగస్ వాడచ్చు. అలాగే లేదంటే మన ఇంట్లో ఉండే పసుపు ఉంటుంది కదా, పసుపు అయినా సరే మనం కట్ చేసిన టిప్స్ దగ్గర మనం కొంచెం అలా అప్లై చేసామంటే మనకి ఎటువంటి ఫంగస్ అనేది దరిదాపుల్లో కూడా రాదు. లేదా మన ఇంట్లో దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకొని మనం మొక్కకు అనేది కట్ చేసిన టిప్స్ దగ్గర అనేది అలా పెట్టండి. మనకి ఫంగస్ అనేది అటాక్ అవ్వదన్నమాట. డైబ్యాక్ సమస్య రాకుండా ఉంటుందన్నమాట. మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి డైబ్యాక్ సమస్య అనేది వస్తూ ఉంటుందండి. అలా రాకుండా మనం ఇటువంటి ఫంగస్ అటాక్ అవ్వకుండా నేను చెప్పాను కదా, పసుపు కానివ్వండి, లేదంటే దాల్చిన చెక్క పౌడర్ కానివ్వండి, లేదా సాఫ్ ఫంగస్ కానివ్వండి, ఇలా మూడిట్లో ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి. చూసారు కదా మందార మొక్క అనేది మొగ్గలు ఎలా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో. మనం మందారం మొక్కలు కూడా బాగా ఫ్లవర్స్ రావడానికి ఫర్టిలైజర్స్ అనేది మంచి కేరింగ్ తీసుకుంటేనే బాగా వస్తాయండి. ఇక్కడ చూడండి మల్బరీ కాయలు అయితే వచ్చాయి. నేను చూడలేదన్నమాట. కాయలు వచ్చాయి కానీ ఇంత బాగా వచ్చాయి, లావుగా వచ్చాయి కాయలు చూడలేదు. చిన్న చిన్న పిందెలే కదా అనుకొని ఇప్పుడు చూస్తేనేమో చూడండి ఎంత బాగా వచ్చాయో. పెద్ద పెద్ద కాయలు కూడా బాగా ఊరాయండి. ఇంకా మా పిల్లలు అయితే చూడలేదు, చూస్తే మాత్రం తినేసి ఉండేవాళ్ళే. చూడండి అన్నీ కూడా బాగా పిందెలు వచ్చేసాయి. చూడండి
ఇలా మన మొక్కలు ఎంత బాగా కాపు పూత ఇలా వచ్చాయంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మన గార్డెన్లో మనం పెంచే వాటితో ఇలా బాగా పువ్వులు కాయలు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అంత బాగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ గులాబీ మొక్కలండి. చూడండి ఎంత బాగా మొగ్గలు వచ్చాయి. అయితే పైన లేయర్స్ అనేది పురుగులు అనేది తినేస్తూ ఉన్నాయన్నమాట. వీటికి కూడా మనం ఒక మంచి ఫర్టిలైజర్ అనేది మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ అనేది తినేస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా ఒక మంచి ఫర్టిలైజర్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి రేగి చెట్టు ఎంత బాగా కాపొచ్చిందో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మల్బరీ యాడా నా చేతిలో ఉంది. నా దగ్గర మల్బరీ ఉండేది. ఇంకా